హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాజుగారి రుచులు. ఇవాల్టి వీడియోలో వెల్లుల్లి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే అంతకన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ కంటే కూడా ఇది చాలా డిఫరెంట్ అయిన టేస్ట్. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది. ప్రాసెస్ ఎక్కువ కూడా ఉండదు, చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2.5 స్పూను కారం, 1 స్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా అయితే దంచుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మెత్తగా అయితే దంచుకొని ఆ పేస్ట్ తీసుకొని సపరేట్ గా ఒక బౌల్ లాగా అయితే వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. 2.5 స్పూన్ అని కాకుండా మీకు కారం ఎక్కువ తింటామనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోండి, పర్వాలేదు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని 1 కప్పు ఆనియన్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఆల్రెడీ ఇందాక కడిగి చేసుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే బాగా ఫ్రై అయిపోయినాక ఇక్కడ నేను 150 గ్రాముల చికెన్ అయితే తీసుకుంటున్నాను. మీ రైస్ క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక కలిపేసుకొని మూత పెట్టి ఈ చికెన్ ముక్క బాగా ఉప్పు కారం పట్టి చికెన్ బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కడైనా నెమ్ము ఉంటే ఆ నెమ్ము కూడా పూర్తిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై అయిపోయాక 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు క్యాబేజ్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక 1 నిమిషం పాటు ఫ్రై అయిపోయాక 1.5 కప్పు రైస్ కూడా వేసుకొని ఈ రైస్ మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. దీంట్లోనే మీరు ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి. మీ కారానికి తగ్గట్టు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నిమ్మకాయ కూడా కట్ చేసుకొని రైస్ లకైతే పిండేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొనేసి హై ఫ్లేమ్ లోనే ఒక 2-3 నిమిషాల పాటు రైస్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయితే వేడివేడిగా కారం కారంగా చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా